హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. ఈరోజైతే మీకు ఒక చిన్న రోబోని చూపిస్తానండి. ఇదేంటంటే మనకి ఇల్లు తుడుచుకోవడానికి, తడిగుడ్లు పెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట. 2-in-1 చాలా బాగుందండి, చాలా ముద్దుగా ఉందన్నమాట ఈ రోబో. మా ఫ్రెండ్ విజయవాడలో ఉంటారు, మనగారని, వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. చాలా భలే సరదా అనిపించి మీకు షేర్ చేస్తున్నాను. ఇగోండి, ఇది ముందు ఇలా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. ఒక ప్లేస్లో పెట్టుకొని దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. తర్వాత మనం దీన్ని రిమోట్తో ఆపరేట్ చేయాలంటే ఒక రిమోట్ ఇస్తాడు, దాంతో ఆపరేట్ చేయాలన్నమాట. ఇగోండి, స్టార్ట్ బటన్ నొక్కిన వెంటనే అది చక్కగా అలా తిరిగేస్తుందండి. అలా ఇల్లంతా తిరిగేస్తుంది అన్నమాట. చూడండి ఎలా వెళ్తుందో. నేనేమో అది వెళ్తుంటే చైర్ అడ్డుగా ఉంది, తీసేద్దామని చూస్తుంటే గాయత్రి ఏమో కాదు కదా అలా ఉన్నాయండి అత్తయ్య, అదే పక్క నుంచి తప్పించుకొని వెళ్తుంది అంటుందన్నమాట. ఇగో చూడండి, చాలా భలే బాగుందండి. దానికి అడ్డుగా ఏమైనా ఐటమ్స్ ఏమైనా వచ్చినా కానీ చక్కగా అదే తప్పించుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇగో చూడండి, అలా ఇల్లంతా తిరిగేస్తుంది అంటే ఏంటంటే ఇది ముందు మనం ఆ మెషిన్ తీసుకున్నప్పుడే మనం ఇంటి మ్యాప్ అంతా దాంట్లో పెట్టించుకోవాలంటండి. ఇది వైఫై కనెక్షన్తో పనిచేస్తుంది అన్నమాట. ఇక చూడండి, ఇక్కడ టీపీ అడ్డొచ్చిందా, అది చక్కగా అక్కడ నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా హాల్ అంతా తుడుచుకొని నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతుందండి. ద్వారబంధాలు అయ్యి ఏం లేకుండా ఉంటే దీనికి బెస్ట్ అన్నమాట. ద్వారబంధాలు ఉంటే మాత్రం మళ్ళీ మనం తీసి పెట్టాల్సి వస్తుంది. ఇక చూడండి, కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఇదేంటంటే ఎవరికైతే కొంచెం నడుము నొప్పిగా ఉంది, ముందుకు వంగలేము అలా అనుకున్న వాళ్ళకి ఇది బాగుందండి. ఒకసారి ఫస్ట్ టైం అయితే ఇలా పెట్టేస్తే మొత్తం ఇల్లంతా ఒకసారి తుడుచుకుంటూ వచ్చేస్తుందండి. ఇప్పుడు తుడిచే ప్రాసెస్ అవుతుంది అన్నమాట. ఇగోండి, ఇలాగ చక్కగా తుడుచుకుని వచ్చేస్తుందండి. మొత్తం అన్ని రూమ్లు తిరిగేస్తుంది అనమాట, ఎందుకంటే మ్యాప్లో పెట్టాం కదా. ఇగో చూడండి, ఇక్కడ గాయత్రి వీడియో తీస్తుంటే తన కాలు మధ్యలోంచి డొయ్యమని వెళ్ళిపోయింది అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. అయితే మేము మనగారి ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ వెళ్ళామండి, అందుకని అప్పటికే తుడిచిస్తున్నది ఇల్లు. అందుకని మేము ఒక చామంతి పువ్వు అయితే ఇలా చింపేసి వేసామంటే డస్ట్ అంతా ఎలా కలెక్ట్ చేస్తుందో చూద్దామని. ఇక చూడండి, చక్కగా ఆ రేకులన్నీ తీసేసుకుని క్లీన్ చేసేసింది. అదంతా లోపలికి వెళ్ళి కలెక్ట్ అయి ఉంటుంది. ఇక చూడండి, మళ్ళీ అక్కడ చైర్ అడ్డింది కదా, మళ్ళీ చక్కగా వెనక్కి వచ్చేసి మళ్ళీ దాన్ని చూసుకుంటుంది అన్నమాట, చుట్టూ తిరుగుతుంది. ఇలా మనుషులు ఎవరైనా అడ్డొచ్చినా కానీ అది వెళ్ళిపోతుందండి పక్క నుంచి. ఇదిగోండి, ఇలాగా హాలు, కిచెన్, బెడ్రూమ్లు అన్నీ తుడిచేసి చక్కగా దాని పని అయిపోయిందని మళ్ళీ దాని ప్లేస్లోకి వెళ్ళిపోతుందండి. ఛార్జింగ్ పాయింట్ పెట్టి ఉంచాం కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి, చక్కగా అది ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ సిట్ అయిపోయి మళ్ళీ ఛార్జింగ్ తీసుకుంటుంది అన్నమాట. ఇంకో చూడండి, ఇంతవరకు ఒక గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో గ్రీన్ లైట్ వెలుగుతుంది, చూసారా, అంటే అది ఛార్జింగ్ తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక చూడండి, ఇలాగా అది ఓపెన్ చేసి చూసుకుంటే ఈ బాక్స్లోకి మనం తుడిచిన చెత్త అంతా అందులో కలెక్ట్ అయి ఉంటుందండి. ఆ చామంతి పువ్వులు అవి కలెక్ట్ అయింది కదా, అది చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, చక్కగా అందులో ఉంటుంది. అది తీసి మనం డస్ట్బిన్లో వేసేసుకోవడమే. మళ్ళీ ఇలా కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం తడిగుడ్లు పెట్టే ప్రాసెస్ చూద్దామండి. ఇక చూడండి, ఇలాగా ఈ హోల్ ఉంది కదా, దానికి ఒక క్యాప్ ఉంది. ఆ క్యాప్ తీసేసాక మనకు అది హోల్ కనిపిస్తుంది. దాంట్లో మనం వాటర్ ఫిల్ చేసుకోవాలన్నమాట తడిగుడ్లు పెట్టడం కోసం. ఇగోండి చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, దల్సరి క్లాత్ లాంటిది ఉందండి, మెత్తటి క్లాత్ పెట్టాడు. అది ఇలా రిమూవ్ చేసుకుని మనం వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు అన్నమాట. ఇగోండి, ఇప్పుడు వాటర్ వేస్తున్నారు. ఏంటంటే ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పడుతుంది అంటండి. 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలంట. ఇక చూడండి, అది అలా లోపలికి ఎలా ఫిల్ అవుతుంది కదా. ఇందులో ఓన్లీ వాటర్ ఒకటే వేయాలంటండి, ఇంకెటువంటి డిటర్జెంట్లు కానీ, లిక్విడ్లు కానీ, మళ్ళీ మన డెటాల్ కానీ, ఫినాయిల్ కానీ అలాంటివి ఏం వేయకూడదు అంటండి, ఓన్లీ వాటరే వేయాలంట. ఇక చూడండి, ఇందులో డస్ట్ కలెక్ట్ అయింది కదా, ఇందులో కలెక్ట్ అయింది అనమాట. అది తీసేసాం మనం. ఇది తీసేసి ఇప్పుడు ఈ క్లాత్ది పెట్టుకున్నాం కదా, అది పెట్టుకోవాలన్నమాట. మనం తడిగుడ్ల ప్రాసెస్కి ఇది పెట్టుకోవాలి. ఇదిగోండి, వాటర్ వేసాం కదా, ఇది పెట్టుకోవాలి ఆ మిషన్కి. ఇదిగోండి, అలా సెట్ చేసేసుకుంటే మన మిషన్ అయితే, మన రోబో అయితే రెడీ అయిపోయింది తడిగుడ్లు పెట్టడం కోసము. ఇప్పుడు ఎలా పెడుతుందో చూద్దాము. ఇక చూడండి, ఇలాగ మళ్ళీ కిందని పెట్టేసి మళ్ళీ పవర్ ఆన్ చేశారు. చూడండి, గ్రీన్ లైట్ వెలిగింది కదా, మళ్ళీ అంతేనండి, రిమోట్తోనే ఆపరేట్ చేయాలి. చక్కగా వెళ్ళిపోతుందండి, చక్కగా తడిగుడ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, తడి అవుతుందన్నమాట. మాకైతే అక్కడ కనిపిస్తోంది, మీకు నాకైతే అనిపిస్తుంది, వీడియోలో తెలియట్లేదు, తడి అనిపిస్తుంది కానీ ఇక చూడండి, అలా తడిగుడ్డు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా బాగుందండి. ఒకవేళ ఎక్కడైనా మనకి గచ్చు మీద బాగాలేదు, నీట్గా లేదు అనుకుంటే డెటాల్ కానీ, ఫినాయిల్ కానీ మనం గచ్చు మీదే చల్లుకుంటే అది తడిగుడ్డు దాని మీద అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అంటండి. మెషిన్లో మాత్రం వేయకూడదంట, లిక్విడ్ లాంటివి ఏవి వేయకూడదంట. ఇక చూడండి, చక్కగా మళ్ళీ అంతే ఆ రూట్ మ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా, మనం చేత్తో అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు అనిపిస్తుందండి మనకి. కాకపోతే ఇలా నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి, కొంచెం పేషెంట్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ ఐటమ్ అండి.
ఎందుకంటే ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంది. సో జెంట్స్ అయినా పెట్టేయవచ్చు, మగవాళ్ళైనా ఈజీగా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు కదా. అందుకని ఈ ప్రోడక్ట్ అయితే బాగుందండి. మణిగారు వాళ్ళు సోనోవిజన్ షాప్లో 3 years బ్యాక్ 17,000కి అయితే కొన్నారంటండి ఈ చిన్ని రోబోని. ఇదైతే బాగా వర్క్ చేస్తుందని మణిగారు అయితే చెప్పారండి. అది సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.